హలో స్టూడెంట్స్, ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి మనం వరల్డ్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ లేదా ప్రపంచ వాణిజ్యం, వరల్డ్ ట్రేడ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్ల గురించి కూలంకుషంగా చర్చించుకుందాం. మ్యాచ్ ద ఫాలోయింగ్: WTO, గ్యాట్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలను ఇక్కడ ఉన్నటువంటి అంశాలతో సరిపోల్చుతూ మనం జత చేయాలి. ఇక్కడ WTO, గ్యాట్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఇక్కడ ఏం ఆప్షన్ ఇచ్చాడు? 1947, RBI 1995, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ ఇచ్చాడు. మనకు WTO అనేది 1995వ సంవత్సరం జనవరి 1వ తారీఖున ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గ్యాట్ అనేది 1947వ సంవత్సరంలో ఒక చట్టం ద్వారా, ఒక మీటింగ్ ద్వారా ఏర్పాటు చేసి 1948వ సంవత్సరం నుంచి అఫీషియల్గా ఇంప్లిమెంట్లో రావడం జరిగింది. విదేశీ మారక నిల్వలకు సంబంధించినటువంటి అంశం అయితే ఉందో అది మనం ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBI అయితే ఉందో అది విదేశీ మారక నిల్వలకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి చూసుకునేటువంటి ఒక సంస్థ, ఒక అటానమస్ బాడీగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇది సెంట్రల్ బ్యాంక్గా వ్యవహరిస్తుంది. తర్వాత వాణిజ్య సమతౌల్యం. ఎప్పుడైతే ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అయితే ఉందో ఇది దేని గురించి? ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఇది చర్చిస్తుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో WTO అనగా ఇది 1995 జనవరి 1వ తారీఖున ఏర్పాటు చేసాం కాబట్టి 1వ దానికి రైట్ ఆన్సర్ 3. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ గ్యాట్, జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ అంటాము. దీన్ని 1947వ సంవత్సరంలో మనం బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్లో భాగంగా ILO అనేది ఒక స్టార్ట్ చేయాల్సి ఉండేది, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దాని స్థానంలో మనం గ్యాట్ని ఏర్పాటు చేసాము 1947. 1948 నుంచి ఇంప్లిమెంట్లో వచ్చింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ B ఈజ్ ఫస్ట్. నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే విదేశీ మారక నిల్వలను భారతదేశంలో ఇక్కడ నిర్వహించేటువంటి సంస్థ ఏదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి Cకి 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, వాణిజ్య సమతుల్యానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో భాగంగా మనం చర్చించుకుంటాం కాబట్టి Dకు సరైన ఆప్షన్ 4. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఫారెన్ ట్రేడ్ పాలసీ ఈజ్ జనరల్లీ అనౌన్స్డ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? విదేశీ వాణిజ్య విధానాన్ని సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ప్రకటిస్తారు? 2 years, 3 years, 5 years అండ్ 10 years. ఇక్కడ విదేశీ వాణిజ్య విధానం అంటే ఒక దేశం ఇంకొక దేశంతో చేసేటటువంటి విధానాన్ని మనం వ్యాపారం చేసే విధానాన్ని మనం ఏమంటామంటే విదేశీ వాణిజ్యం అంటాం, ఫారెన్ ట్రేడ్. ఈ ఫారెన్ ట్రేడ్కి సంబంధించినటువంటి అంశం అయితే ఉందో ఈ ఫారెన్ ట్రేడ్కి సంబంధించినటువంటి అంశాన్ని, మన విధానాన్ని, పాలసీని మనం భారతదేశంలో ముఖ్యంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఫారెన్ ట్రేడ్కి సంబంధించినటువంటి పాలసీ అవుతుందో ఆ పాలసీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేది దీన్ని ప్రకటిస్తుంది. ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి ప్రకటిస్తుంది కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదా మోస్ట్ ఫేవరబుల్ నేషన్ అనేటువంటి స్టేటస్ని ఇస్తుంది కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఫారెన్ ట్రేడ్కి సంబంధించినటువంటి అంశం అయితే ఉందో ఇది భారతదేశంలో ఒక మంత్రిత్వ శాఖ, భారతదేశంలో ఒక మంత్రి అంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అనే మంత్రిత్వ శాఖ. అంటే భారతదేశంలో ఇక్కడ విదేశీ వ్యాపారము మరియు ఇక్కడ ఈ ట్రేడ్ అండ్ కామర్స్ అనేటువంటి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ని ప్రకటించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇంకోటి ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, రీసెంట్గా మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మన భారతదేశంలో 2015వ సంవత్సరం నుండి 2020వ సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ప్రకటించడం జరిగింది. దాని తర్వాత కాలంలో 2023వ సంవత్సరంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని మనం వెరీ రీసెంట్గా ప్రకటించడం జరిగింది. ఇక్కడ 5 సంవత్సరాలు కాకుండా మనకు నచ్చే విధంగా 1-2 years కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ మనం రీసెంట్గా 2023 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని మనం ప్రకటించాము. సో లాస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే 2015 నుంచి 2020 సంవత్సరం. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎవ్రీ 5 years ఈజ్ ద రైట్ ఆప్షన్. గ్లోబలైజేషన్ హ్యాస్ రెడ్యూస్ ట్రేడ్ బ్యారియర్స్ అమాంగ్ ద కంట్రీస్. ప్రపంచీకరణ
వలన దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు తగ్గాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎంకరేజ్ రిడక్షన్ ఆఫ్ టారిఫ్స్ అమాంగ్ మెంబర్ కంట్రీస్. ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్య దేశాల మధ్య సుంకాలు టారిఫ్లు తగ్గించడానికి ప్రోత్సహిస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ని ఆధారంగా చేసుకొని మనకు ఫస్ట్ గ్లోబలైజేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ గ్లోబలైజేషన్ అనగా ప్రపంచం అయితే ఉందో ప్రపంచం మొత్తం ఒకే గొడుగు కింద రావడాన్ని ఏమంటాం అంటే మనం ప్రపంచీకరణ అంటాం. అంటే ఇక్కడ ప్రపంచీకరణలో ఏమవుతుంది, ఒక దేశానికి సంబంధించిన డబ్బు ఏదైతే ఉందో ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఒక దేశానికి సంబంధించిన టెక్నాలజీ అవుతుందో ఆ టెక్నాలజీ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లేబర్ ఫోర్స్ ఉంటుంది, ఆ లేబర్ ఫోర్స్ మొబిలిటీ కూడా, మొబిలైజేషన్ ఆఫ్ లేబర్ ఫెసిలిటీ కూడా, అంటే శ్రామికుల యొక్క గమనశీలత కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోవడం అనేది ప్రపంచీకరణ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. భారతదేశంలో 1991వ సంవత్సరంలో న్యూ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ద్వారా భారతదేశంలో ఎల్పిజి సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచీకరణ అనేది భారతదేశానికి మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్గానే మనం భావించాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ కాల్డ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సభ్య దేశాల మధ్య సుంకాలు తగ్గించడానికి ప్రోత్సహిస్తుంది. అంటే మనకు ఈ WTO అనేది 1995వ సంవత్సరంలో ఏర్పాటైంది. దీనికంటే ముందున్నటువంటి గ్యాట్ కానీ WTO కానీ రెండింటి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఏదైతే ఇందులో సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో ఆ దేశాల మధ్య సుంకాలను, టారిఫ్స్లను లేదా కోటాలను లేదా ఏదైతే మనకు ట్యాక్సెస్ ఉంటుందో వాటిని తగ్గించడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తాయి. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో బోత్ ఆర్ రైట్. సో ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో దిస్ వన్ ఈజ్ కరెక్ట్. ఏ అండ్ ఆర్ రెండు సరైనవే మరియు ఆర్ ఏకు సరైన వివరణ కాదు. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అంటుండు. ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ అంటుండు. కాబట్టి ఇది కూడా తప్పే. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ నాఫ్టా కేమ్ ఇంటూ ఫోర్స్? ఉత్తర అమెరికా ఉచిత వాణిజ్య ఒప్పందం నాఫ్టా ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? 1990, 1994, 1998, 2000. ఇక్కడ నాఫ్టా అనగా తెలియాలి మనకు. నాఫ్టా అనగా నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని మనం నాఫ్టా అని పిలుస్తాం. ఈ నాఫ్టా అనేది మనకు భారతదేశం, ఈ నాఫ్టా అనేది 1992వ సంవత్సరంలో ఒక అగ్రిమెంట్ ద్వారా మనం ఈ నాఫ్టా అనే దాన్ని ఫౌండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది ఉత్తర అమెరికాకు సంబంధించినటువంటి ఒక వాణిజ్య ఒప్పందం. ఈ ఉత్తర అమెరికాలో టారిఫ్స్ మరియు ఈ సుంకాలను తగ్గించాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఈ నాఫ్టాలో ముఖ్యంగా మూడు దేశాలు సభ్య దేశాలుగా కలవు. అందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవది కెనడా అండ్ థర్డ్ వన్ ఈజ్ మెక్సికో. ఇది 1992 అగ్రిమెంట్ ద్వారా వచ్చింది. కాబట్టి ఇది ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చిందంటే 1994వ సంవత్సరం నుండి సక్సెస్ఫుల్గా అమల్లోకి రావడం జరిగింది. కానీ వెరీ రీసెంట్గా ఈ 2020 సంవత్సరం నుండి ఈ నాఫ్టాను ఏదైతే మనకు నాఫ్టా ఉందో, నార్త్ అమెరికా ఫారెన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇప్పుడు ప్రస్తుతానికి యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఎం అంటే మెక్సికో అండ్ సిఏ అంటే కెనడా. అంటే USMCA అని పిలుస్తున్నాం. యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఎం అంటే మెక్సికో, సిఏ అంటే కెనడా. ఇది 2020 సంవత్సరం నుంచి దీని యొక్క పేరు కూడా మారింది. ఇది కరెంట్ అఫైర్స్. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఏంటంటే ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చిందంటే 1994వ సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. విచ్ కంట్రీ డిడ్ ఇండియా మోస్ట్ రీసెంట్ సైన్ అండ్ FTA విత్ ఇన్ 2026? 2026 సంవత్సరంలో భారత్ తాజాగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న దేశం ఏది? చైనా, జపాన్, న్యూజిలాండ్, రష్యా. సో ఇది వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ బిట్ అనమాట. ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనగా ఇక్కడ
ఒక దేశము ఇతర దేశాలతో వ్యాపారం చేసేటువంటి క్రమంలో ఎటువంటి సుంకాలు ఎటువంటి టారిఫ్స్ విధించకుండా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఎగుమతి దిగుమతి చేసుకునే వెసులుబాటు కలిగినటువంటి అగ్రిమెంట్ని మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. భారతదేశం ఇటీవల కాలంలో 2014వ సంవత్సరం నుంచి చాలా దేశాలతో లైక్ ఆస్ట్రేలియా కావచ్చు లేదా మనకు యూకే కావచ్చు అనేక రకాల దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేస్తుంది. కానీ ఇక్కడ 2026లో ముఖ్యంగా 2026 వెరీ రీసెంట్గా ఏ దేశంతో అగ్రిమెంట్ చేసుకుందంటే న్యూజిలాండ్ అనే దేశంతో ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని మనం చేసుకోవడం జరిగింది. ఈ న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ఆప్షన్ థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ 2026 సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖున భారత ప్రధాని మరియు న్యూజిలాండ్కి చెందినటువంటి అఫీషియల్తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని 2026 సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖున మనం ఈ అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది. కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్. సో ఇక్కడ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దేనికోసం చేసామంటే భారతదేశం వచ్చేసి కొన్ని రకాల వస్తువులు న్యూజిలాండ్కి ఎగుమతి చేయడం, న్యూజిలాండ్ని కొన్ని రకాల వస్తువులు మనం దిగుమతి చేసుకోవడం కోసం చేసాం. ఆ వస్తువుల పేర్లు కూడా కాంపిటేటివ్ ఓరియంటెడ్లో మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. భారత్ నుంచి ఏంటంటే ఇక్కడ మనకు వస్త్రాలు మరియు లెదర్ మరియు ఇక్కడ ఇతర ఫార్మాకు సంబంధించినటువంటి ఈ యొక్క వస్తువులను మనం భారతదేశం నుంచి న్యూజిలాండ్కి ఎగుమతి చేయాలనేటువంటి ముఖ్య లక్ష్యంతో మనం న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వెరీ రీసెంట్గా చేసుకున్నాం. మరి ఈ న్యూజిలాండ్ నుంచి మనం ఏం దిగుమతి చేసుకుంటున్నామంటే ఇక్కడ ముఖ్యంగా కివీ పండు మరియు యాపిల్స్ మరియు ఈ ఇన్నోవేషన్కి సంబంధించి మరియు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలలో మనం మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్ అనే దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా మనం ఇక్కడ ఈ యొక్క ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్.